రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో విషయాలలో ప్రక్షాళన చేస్తూ ప్రతి అంశాన్ని కూడా ఒక 100 years విజన్ ని ఈ సమాజం ముందు పెడుతూ ఇది ఏ డెవలప్మెంట్ అన్నది టెంపరీగా ఉండొద్దు, పర్మనెంట్ గా ఒక స్ట్రక్చర్ ని డెవలప్ చేయాలి, పెట్టే ప్రతి పైసా కూడా ఈ సమాజానికి ఉపయోగపడాలి, ఎక్కడా కూడా దుర్వినియోగం చేయకూడదు అన్నటువంటి ఒక ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ రైజింగ్ వైపుకు వెళ్తూ దేశం 5 trillion ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్న నేపథ్యంలో ఈ రాష్ట్రం యొక్క ఆదాయం 1 trillion వైపుకి తీసుకెళ్లాలన్నటువంటి ఒక దృక్పథంతో అహర్నిశలు అభివృద్ధి వైపుకు అడుగులు వేస్తున్నటువంటి విషయం ఈ తెలంగాణ సమాజానికి తెలుసు. కానీ కొద్దిమంది అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి అభివృద్ధిని తట్టుకోలేక పదే పదే కారు కూతలు కూస్తూ సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం చేస్తూ అట్లాగే ఇవాళ ఓపెన్ గా బహిరంగంగా ఓటు వేసి ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వాన్ని కూలదోస్తాం అనేటువంటి కుట్రలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ప్రభాకర్ రెడ్డి గారు మొన్న ఒక స్టేట్మెంట్, ఇవాళ మరొక స్టేట్మెంట్. మొన్ననేమో రైజింగ్ లో ఉందని మాట్లాడుతున్నాడు, ఆ మరునాడు వచ్చేసరికి మరి ఫామ్ హౌస్ లో వండుకున్నటువంటి కేసీఆర్ గారు పిలిచి మరి ఏం చెప్పినాడో తెలియదు, కానీ ఆయన డైరెక్షన్ లోనే పూర్తిగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా మనం గమనించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే అదే రోజు మీ దరిద్రం వల్ల మీకు వరమైనటువంటి ధరణి, ప్రజల పాలిట దరిద్రమైనటువంటి ధరణిని ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత రేవంత్ అన్న దాన్ని పూర్తిగా ముఖ్యమంత్రి గారు ప్రక్షాళన దిశకు తీసుకెళ్తూ దాన్ని భూభారతి అని, ఇది ప్రజలకి అంకితము అని తను ఇచ్చినటువంటి సందర్భంలో అది కంప్లీట్ గా అంటే మీ పునాదులు ఎక్కడ కదులుతాయి అన్నటువంటి ఒక భయంతో ధరణిని పాతాళంలోకి వేస్తున్న సందర్భంలో ఆ ధరణి ద్వారా ఎవరెవరు ఎన్ని ఎకరాలు దాచుకున్నారు, ఎవరెవరి ఫైళ్లు ఎవరి పేర్ల మీద మారినాయి, ఏం జరిగింది, ఎవరి బినామీల ద్వారా ముందుకు వెళ్ళిందని తెలుసుకునే నేపథ్యంలో ఈ చిట్టా బయటకు వస్తుందన్నటువంటి భయంతో ఇవాళ కేసీఆర్ కుటుంబ సభ్యులు పూర్తిగా దీనిలో కూరుకుపోయి ఉన్నారు. కాబట్టి